ఇచ్చడం వల్ల కలిగే ప్రయోజనం ఎంత మాత్రం లేదు. ఓకే, సరే. కూటమిలో అసంతృప్తి, గన్నవరం ఎమ్మెల్యే ఫైర్, స్పీకర్ అయ్యన్న అభ్యంతరకర చాలా ఉంది. ఇవన్నీ కూటమిలో అంతర్గత విషయాలు. అంటే అయ్యన్న పాత్ర డిఫరెంట్. కానీ మొన్న మండలి బుద్ధ ప్రసాద్ చాలా సీనియర్ నాయకుడు, ఉపసభాపతి, గతంలో రాజశేఖర రెడ్డి సన్నిహితుడు, ఆ తర్వాత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇప్పుడు జనసేనలో చేరి వాళ్లకు కాస్త సామాజిక వర్గం బలంగా ఉండే అవనిగడ్డ ఆయన ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన మొన్న మాట్లాడుతూ, ఆ మాట్లాడడం కూడా ఊరికనే కాదు, రోసయ్య స్మారక సభలో మాట్లాడుతూ సుజనా చౌదరి కూడా వేదిక మీద ఉండగా అసలు నేను ఎందుకు ఎమ్మెల్యేనే అని ఈసారి నేను పోటీ చేసి ఉండడం పెద్ద తప్పు అని నేను భావిస్తున్నాను. ఎందుకు పోటీ చేశానా, ఎందుకు ఇలా వచ్చిందా ఈ కలుషిత రాజకీయం అని బాధపడుతున్నాను నేను. నాలాగే సుజనా చౌదరి కూడా బాధపడుతున్నాడు అని ఆయన అంటే సుజనా చౌదరి భుజం తట్టాడు. అదే అనుకుంటే ఈ గన్నవరం శాసనసభ్యుడు అందులో మామూలు ఇది కాదు కదా, వంశీకి ఈయనకు మధ్యలో జరిగిన పోటీ రాష్ట్రాన్ని ఆయన నిన్న మాట్లాడారు చేస్తున్నారు. నిన్న చాలా సంచలనాత్మకమైన కామెంట్స్ చేశాడు ఆయన ఏమంటున్నాడు, ఆయన నేను యుద్ధం చేసిన రెక్కల కష్టం మీద ఇక్కడ విజయం సాధించాను, కానీ గెలిచినప్పటి నుంచి పనులు ఏం చేయట్లేదు, కానీ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో అలాంటి వాళ్ళకి జరుగుతున్నాయి. రెండోది కాంట్రాక్టులు మనల్ని వ్యతిరేకించిన వాళ్ళకి ఇస్తున్నారు. గన్నవరం విమానాశ్రయంలో 70% పనులు అంతకుముందు అయిపోయాయి, ఆ తర్వాత నార్త్ ఇండియా కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు, 30% మిగిలి ఉన్నాయి. ఈ 70% పనులు ఆయన 300 కోట్లకు చేశాడు ఆ కాంట్రాక్టరు. ఈ 30% పనులు చేయడానికి 200 కోట్లు సంథింగ్ కేఆర్బీనో ఇది వస్తుంది. వీళ్ళకి ఇచ్చారు. 70% 300 కోట్లు అయితే 30% 200 కోట్లు ఏంటి ఒక లెక్క అయితే. రెండోది వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, మనల్ని వ్యతిరేకించిన వాళ్ళు వీళ్ళకే ఇటువంటివి ఇవ్వడం, అది కూడా ఏకపక్షంగా ఇవ్వడం, పోటీ చేసిన వాళ్ళం స్థానిక మన ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్టులు నేను తీవ్రంగా పనిచేస్తున్నా. ఇది క్షమార్హం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే, నా రెక్కల కష్టం ఖర్చు పెడితే, మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత డబ్బులు అవుద్దో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నా నేను. అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలో వాళ్ళే చేయగలరు ఎవరైనా. కానీ అలాగే అంటే మనం యుద్ధం చేస్తే ప్రతివాడు మేము పార్టీ అని, మేము పార్టీ, అసలు నన్ను ఏ రోజు ఎవడో కలవనాడు పార్టీ ఎలా అవుతాడో నాకు నిజంగా అర్థం కాని పరిస్థితి. ఈ ఇండస్ట్రీస్లు అంత భయం ఉన్న ఇండస్ట్రీస్లు భయం ఉన్నట్టు ఉండొచ్చు కదా. ఇవాళ ఆ రోజున పార్టీ కాదని, ఇవాళేమో పార్టీ అని, ఇంత కానీ చాలా తీవ్రమైన విషయం కదా. ఇందులో 2 భాగాలు. ఒకటి, నేను గెలిస్తే వేరే వాళ్ళకి ఎలా ఇస్తారు, ప్రజాస్వామ్యంలో అది కుదరదు, ఎవరైనా ఎవరి అధికారంలో ఉన్నా ఎవరికైనా ఇవ్వచ్చు, తెచ్చుకోవచ్చు, అది వేరే విషయం. కానీ ఈయన ఏమంటున్నాడు, మొత్తం 80% 80% పని 300 కోట్లతో అయిపోతాయి, 20% పనికి 200 కోట్ల పైన, అది కూడా 130 కోట్ల టెండరు ఎవరు తీసుకోవట్లేదని దాన్ని మీరు 206 కోట్లకు చేసి ఇచ్చారు, అది కూడా ప్రత్యర్థులకు ఇస్తున్నారు. ఇది ఏం న్యాయం? ఇలాంటి అన్యాయాలను అయితే నేను సహించేది లేదు, ఇలాంటి అవమానాలను ప్రకటిస్తున్నాను. చాలా కీలకమైన రాజకీయ కేంద్రంగా నడిచిన చోట ఇది. తప్పకుండా కూటమిలో ఇందాక మండలి బుద్ధ ప్రసాద్ ఆయన జనసేనకు సంబంధించిన ఆయన ఒకటైతే సరే, విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడినవి పక్కన పెడతాం. పక్కన సుజనా చౌదరి కూడా తప్పకుండా ఆయన ఖచ్చితంగా, నేను గతంలో కూడా చెప్పే అనేక విషయాల్లో సుజనా చౌదరి లాంటి వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. కొన్ని రెడ్ బుక్ ఇట్లాంటివి మనం మాట్లాడిన లాంటివి ఇవి మంచిది కాదు అనే మాట కూడా వాళ్ళు చెప్పారు. కొన్ని రకాల ప్రత్యామ్నాయ గొంతుకలకు ఇలాంటి వాళ్ళ మద్దతు ఉంది అనే ఒక అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. కాబట్టి కూటమిలో ఇదేందుకు జరుగుతుంది? అసలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళ మంత్రులను, వాళ్ళ నాయకులను 1-10 సార్లు హెచ్చరికలు చేయడం, అధికారులకు హెచ్చరికలు చేయడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే పనులు సక్రమంగా జరగడం లేదు. ఇంకొకరు ఎవరో దీంట్లో తలదూరుస్తున్నారు. మూడవది, ఇప్పుడు జనసేన కూడా 2-3 సార్లు అసంతృప్తి అధికారికంగానో లేకపోతే విధానపరంగా వెలిబుచ్చినా కూడా జరిగిపోతున్నాయి. ఈ ప్రశ్నలనే ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. మరి సంథింగ్ గోయింగ్
రాంగ్ అనేది వీటన్నిటిలో మనకు ఇప్పుడు దీని మీద ఏం చెప్తారో తెలీదు. ఎప్పుడో కోరికపూడి శ్రీనివాసరావు అని లేకపోతే ఇంకొక ఆయన అని వాళ్ళని పిలిచారు, మందలించారు, చెప్పారు. ఇటువంటివి మన పులివర్తి నాని ఉదంతం కూడా మనం చూసాం. ఒకటి కాదు కదా, ఒకటైతే ఎప్పుడు చెదురుమదురుగా జరుగుతుంది, కానీ అన్నీ ఇంచుమించు ఒకటే శైలిలో ఉన్న ఇన్ని చూస్తున్నప్పుడు కూటమిలో ఈ అసంతృప్తి అనేది అట్లా పెరుగుతూ ఉంది. రెండోది వాళ్ళ పనులు చేయకపోవడం, ప్రజలకు సంబంధించిన అసంతృప్తి పెరగడం, దాని రిఫ్లెక్షన్ ఇది వస్తుంది అనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్పీకర్ అయిన పాత్రుడు, ఆయన రాజ్యాంగబద్ధమైన పదవి, చాలా సీనియర్ మంత్రి. ఆయన నిన్న మాట్లాడుతూ, మీ దగ్గర వీడియో ఉంటే ఆశ్చర్యం వేస్తుంది, ఓటు అయిన వాడికి ఎందుకయ్యా పనులు చేయాలి, ఓటు అయిన వాడికి సంక్షేమ పథకాలు ఎందుకు ఇవ్వాలి అని నేను అడుగుతున్నాను. నేను సూటిగా అడుగుతున్నాడు ఆయన, సూటిగా. ఓటు వేయని వాడికి, ఓటు వేసిన వాడికే సంక్షేమ పథకాలు ఇమ్మని రాజ్యాంగంలో ఎక్కడ రాస్తుంది? అసలు ఇందాక చెప్పింది అదే. నేను వాడు కాంట్రాక్టర్ అయినా, వాడు కార్మికుడైనా, ఓటు వేసినా వేయకపోయినా అందరికీ పథకాలు అందాలి. అవేమి తెలుగుదేశం పార్టీ పథకాలు కాదు కదా, లేకపోతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏమి, లేకపోతే రేవంత్ రెడ్డి, లేకపోతే కేసీఆర్, ఎవరైనా మోదీ గారు, ఎవరు మీరు సొంతంగా ఇవ్వట్లేదు కదా. ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినవే కదా. మరి రాజ్యాంగ పదవిలో ఉండి ఆయన అలా ఎందుకు అన్నారో వాటిని మళ్ళీ బహుశా సవరణ ఇస్తారు మామూలు రాజకీయ నాయకులు. నా మాటలు తప్పు అర్థం ఇచ్చాయి, లేకపోతే కొంతమంది వక్రీకరించారు, ఇలాంటివన్నీ చెప్తుంటారు. ముందు అలాంటి మాట్లాడకుండా ఉండటం, అలాంటి ఆలోచనలు రానివ్వకుండా ఉండటం చాలా శ్రేయస్కరం. బయట వాళ్ళు ఎవరన్నా అంటే వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు, 130 కోట్లకి 200 కోట్లకి ఇస్తున్నారు అని పార్టీ శాసనసభ్యుడు, అది కూడా గట్టిగా పెనుగులాడి పోరాడి గెలిచిన ఆయన అంటున్నాడంటే దానికి ఏం వివరణ, దేనికి సమాధానం లేదు. ఇవి ప్రశ్నలే కదండి. ఇప్పుడు ఆయన ప్రశ్నలు ఏమంటారు, ప్రశ్న రావని అరెస్ట్ చేశాం, ఓకే, తప్పు ఒప్పు మాట్లాడాడు. కానీ ఇప్పుడు వెంకట్రావు ప్రశ్నకి ఏం చెప్తారు? మండలి బుద్ధప్రసాద్ గారి ఆవేదనకి ఏం చెప్తారు? ఇవి ప్రశ్నలు ఇక్కడ. కానీ ఇవి సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక నేను వస్తూ చూస్తున్నా, మంత్రి కందుల దుర్గేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన పాలన అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు భారతదేశంలోనే ఇది ఒక అద్భుతమైన వ్యవహారం అని ఆయన చెప్తున్నారు అనమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోవడం చికిత్సలో ఉన్నారు కదా, శస్త్రచికిత్స. చంద్రబాబు వెళ్ళి పరామర్శించారు, 2 నెలలు అన్నారు మీరు విశ్రాంతి అయ్యాక రావచ్చు, ఏం రావద్దని అవన్నీ కూడా చెప్పొచ్చారు. సో వీళ్ళంతా కొంచెం ఆయన వెళ్లే ముందే పురమాయించి వెళ్ళారు. ఆ సహాయక పాత్ర అవన్నీ కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. సార్ భూసేకరణ అంశం, పార్టీల నిరసనలు, ఆలస్యాలు, అలాగే విశాఖ డేటా సెంటర్లు, అరెస్టులు, జనం భూసేకరణ ఇది మనము అనుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మొన్న సిఆర్డిఏ సమావేశంలో మేము అడిగాము, భూసేకరణ రైతులకు ఇది ఇస్తాము, 10,000 కౌలు మేము ఇంకో 15 ఏళ్ళ పాటు ఇస్తాము, ఇట్లాంటివన్నీ